వెల్కమ్ టు MG9 న్యూస్. కోసిగిలో కర్ణాటక మద్యం పట్టివేత. కర్నూలు జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి మరియు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు కోసిగి మండలం ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ భార్గవ్ రెడ్డి తమకు అందిన సమాచారం మేరకు మండలంలోని కడిదొడ్డి గ్రామంలో మజ్జిగ బస్వరాజు అనే వ్యక్తి అక్రమంగా కర్ణాటక మద్యం నిల్వ చేశాడన్న సమాచారంతో దాడులు చేసి అతని వద్ద నుంచి 15,360 రూపాయల విలువ గల 4 బాక్సుల కర్ణాటక మద్యం 384 టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించిన సీఐ భార్గవ్ రెడ్డి మండల ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కర్ణాటక మద్యం నిల్వ చేయడానికి గాని అమ్మడానికి గాని ఎటువంటి అనుమతులు లేవు. బసవరాజు అనే ఒక వ్యక్తి 4 కర్ణాటక మద్యం బాక్సులు తెచ్చి అతను చుట్టుపక్కల అమ్ముకోవడానికి చేకూర్చి పెట్టుకున్నాడు అనే సమాచారంతో దాడులు చేయడం జరిగింది. ఈ బసవరాజు అనే అతన్ని పట్టుకొని 4 బాక్సులను స్వాధీనం చేసుకుని అతన్ని రిమాండ్కు పెట్టడం జరిగింది. ఈ దాడుల్లో మా ఎస్ఐ కార్తిక్ సాగర్ మరియు నాగేంద్ర ఎస్ఐలు ఇద్దరు, భరత్ మునిరంగడు సిబ్బంది పాల్గొనడం జరిగింది. ప్రజలందరికీ మీడియా ముఖంగా తెలియజేయడం ఏమంటే, కర్ణాటక మద్యం అనేటటువంటిది ఒక్క బాటిల్ కూడా కలిగి ఉండటానికి ఎవరికి అనుమతి లేదు. అట్లు ఎవరైనా కూడా ఫంక్షన్లని కానీ లేదంటే జాతరలప్పుడు కానీ ఎవరైనా తెచ్చి పెట్టుకున్నా కూడా అది నేరంగా పరిగణించబడి కేసులు చేయడం జరుగుతుంది. అదే ఆంధ్ర మద్యం అయితే ఒక 3 బాటిళ్ళ వరకు తన దగ్గర ఉంచుకోవడానికి అనుమతి ఉంటుంది. కాబట్టి కర్ణాటక మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ఎవరైనా కూడా కర్ణాటక మద్యం నిల్వల గురించి కానీ అక్రమ రవాణా గురించి కానీ మాకు తెలియజేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. నా పేరు భార్గవ్ రెడ్డి, ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ సిఐ.